అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాల లిస్టులోకి వేగంగా అడుగులు వేస్తుంది. అభివృద్ధి చెందిన దేశం అంటే ఆ దేశంలోని ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం, టెక్నాలజీని పెంచుకోవడం. వీటితో పాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఆ దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం. ఆ దేశంలోకి ఇతర దేశాలు, సహజంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకి, అభివృద్ధి చెందిన దేశాలకి శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు అవసరమైనప్పుడు తమను తాము డిఫెండ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీస్ని కలిగి ఉండడం అభివృద్ధి చెందిన దేశాలకు ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం. భారత్ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుంటుంది. దాంట్లో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా మనం చూస్తున్నాం. ఎన్నో తయారు చేస్తుంది భారత్. సొంతగా కార్లు తయారు చేసుకుంటుంది, సొంతగా టెక్నాలజీ తయారు చేసుకుంటుంది, సాఫ్ట్వేర్స్ తయారు చేసుకుంటుంది, అన్నీ తయారు చేసుకుంటుంది. వాటితో పాటు భారత్ నిన్న మొన్నటి వరకు ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చిన ఒక ముఖ్యమైన అంశం ఆయుధాలు. ఇప్పుడు భారత్ తన సొంత ఆయుధాలను తయారు చేసుకుంటుంది. వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. సబ్మెరైన్స్ తయారు చేసుకుంటుంది, వార్ హెడ్స్ తయారు చేస్తుంది, వార్ హెడ్స్ను మోసుకెళ్ళేటువంటి ఈ పెద్ద పెద్ద షిప్స్ని తయారు చేసుకుంటుంది. వాటిలో భాగంగానే ఇప్పుడు భారత్ మరొక కీలకమైన అడుగు వేసింది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ మిజైల్స్ గురించి చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా డ్రోన్స్ అనేవి ఈ మధ్య కాలంలో యుద్ధాల్లో చాలా కీలకంగా మారాయి. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పర్ఫెక్ట్గా టార్గెట్ని రీచ్ అవ్వగలిగినటువంటి క్యాపబిలిటీస్తో, చాలా ఈజీగా ఆపరేట్ చేయగలిగేటువంటి ఫెసిలిటీస్తో డ్రోన్స్ చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు ఆ డ్రోన్స్ ద్వారా మిజైల్స్ని కూడా ప్రయోగించగలిగే క్యాపబిలిటీ ఉంటే, నిన్న మొన్నటి వరకు డ్రోన్స్ అంటే ఏముంది, ప్రయోగిస్తాం, లక్ష్యాన్ని చేరుకుంటాయి, బ్లాస్ట్ అయిపోతాయి, కథం. కానీ ఇప్పుడు అలా కాదు. లక్ష్యం మీదకి ఒక మిజైల్ని కూడా ప్రయోగించగలిగే క్యాపబిలిటీస్తో భారత్ డ్రోన్స్ను సిద్ధం చేసుకుంటుంది. ఆ డ్రోన్స్ నుంచి ప్రయోగించగలిగినటువంటి షార్ట్ రేంజ్ లేదంటే తక్కువ బరువు ఉన్నటువంటి కొన్ని మిజైల్స్ని కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు ఈరోజు వాటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అసలు ఇంత ప్రత్యేకం? డ్రోన్స్ నుంచి అసలు ఎలా ప్రయోగిస్తారు, వాటికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఎందుకు ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఎందుకు ఇవి మనకి కీలకం కాబోతున్నాయి, ఇవి ఎంతవరకు భారత్కు ఉపయోగపడతాయి, ఇలా చాలా అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఒక్కసారి అసలు ఈ డ్రోన్స్, ఈ మిజైల్స్ ఎలా పనిచేస్తాయి, ఈ మిజైల్స్ ఎక్కడ తయారు చేశారు, ఎలా పనిచేస్తాయి, వీటి క్వాలిటీస్ ఏంటి అనేది, భారత్కు ఇవి ఎలా ఒక శక్తిగా మారబోతున్నాయి, ప్రపంచ దేశాలకు ముఖ్యంగా మన శత్రు దేశాలకు ఇవి ఎలా వెన్నులో వణుకు పుట్టించబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కసారి వీటి క్వాలిటీస్ చూద్దాం. అసలు ఈ మిజైల్స్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఇతర మిజైల్స్తో పోల్చుకుంటే. సహజంగా మిజైల్స్ అన్నప్పుడు మనకి ఒక 100 కేజీలు 200 కేజీల బరువుతో కూడా ఉంటుంటాయి. 500 కేజీల బరువుతో ఉన్నటువంటి మిజైల్స్ మనం చూస్తూ ఉంటాం. మరి వాటిని అంత పెద్ద మిజైల్స్ని డ్రోన్స్ క్యారీ చేయగలవా? లేదు. ఇంత చిన్న చిన్న మిజైల్స్ని ఎలా డెవలప్ చేయగలిగింది భారత్? మనం ఇప్పుడు చూద్దాం. వీటి క్వాలిటీస్ ఒకసారి చూద్దాం ప్లీజ్. ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్, అసలు వీటి ప్రత్యేకతలు ఏంటి? ఈ డ్రోన్స్ ద్వారా ఎలా ప్రయోగించగలుగుతాం, వీటిని ఎలా గైడ్ చేస్తాం, వీటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఒకసారి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి. ఒకసారి చూద్దాం. అసలు ఫస్ట్ వీటికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్, ముఖ్యంగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా, అంటే డ్రోన్స్ ద్వారా వీటిని లాంచ్ చేయొచ్చు. ప్రత్యేకంగా మనుషులు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మనుషులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనుషుల ప్రాణాలకి ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉండదు. సో అదొక కీలకమైనటువంటి అంశం. రెండోది, డ్రోన్స్ నుంచి ప్రయోగించేటువంటి క్షిపణి. దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ. ఇక్కడ వీటికి ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఇదే. డ్రోన్స్ నుంచి చాలా ఈజీగా ప్రయోగించగలగవు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, సహజంగా ఎప్పుడైనా సరే ఒక మిజైల్ని ప్రయోగించాలి అంటే, సహజంగా ఎప్పుడైనా ఒక జెట్ వెళ్లాల్సి ఉంది, ఒక ఫైటర్ జెట్ వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే మిజైల్ లాంచ్ ప్యాడ్స్ నుంచి ప్రయోగిస్తూ ఉంటాం.
అవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు. అందులోనూ శత్రు దేశాల రాడార్స్కి ఈజీగా దొరికేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ డ్రోన్ల నుంచే ప్రయోగించగలుగుతాం. సహజంగా రాడార్స్కి డ్రోన్స్ దొరకడం అనేది చాలా కష్టం, ఎందుకంటే చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించగలుగుతాయి, హీట్ సిగ్నేచర్స్ ఉండవు. సో దానివల్ల ఖచ్చితంగా రాడార్స్కి దొరికే అవకాశం ఉండదు. అందులోనూ ఫైటర్ జెట్స్ యూజ్ చేయాలన్నా, లేదంటే ఈ మిసైల్ లాంచ్ ప్యాడ్స్ యూజ్ చేయాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది, ప్రజల ప్రాణాలు, అక్కడ సైనికుల ప్రాణాలు కూడా రిస్క్లో ఉంటాయి. కానీ డ్రోన్స్కి అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ, వీటికి ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఇదే. అలాగే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలిగే 12.5 కిలోల క్షిపణి. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం, క్షిపణుల వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సహజంగా ఒక క్షిపణి వెయిట్ మనం చూస్తుంటాం 150 నుంచి 200 కిలోలు, 300 కిలోలు, 500 కిలోల క్షిపణులు కూడా మనం చూసాం. కానీ వాటిని తయారు చేయాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే రాడార్లో వాటికి ఈజీగా రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హీట్ సిగ్నేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ వీటికున్న ఒక గొప్ప క్వాలిటీ, కేవలం 12.5 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. అంటే చాలా ఈజీగా సునాయాసంగా మోసుకుపోవచ్చు. అందులోనూ డ్రోన్స్తో మనం లాంచ్ చేస్తాం కాబట్టి వీటిని చాలా ఈజీగా లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్గా ఒక టార్గెట్ని ఎంచుకొని ఆ టార్గెట్ని మీద మనం ఈ క్షిపణుల్ని లాంచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి వెయిట్, తక్కువ వెయిట్ ఉండడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ చాలా తక్కువ ఖర్చులో అవుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం, ముఖ్యంగా ఈ యూఏవీలతో అనుకూలంగా ఉండేలా తేలికైన డిజైన్. ముఖ్యంగా ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్, ముఖ్యంగా వీటికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే డ్రోన్స్తో మనం ఎక్కువ బరువు ఉన్నటువంటి మిజైల్స్ని తీసుకువెళ్ళడం కుదరదు. కొన్ని కేజీ, దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కువ ఒక 100 కేజీలు 200 కేజీలు బరువు ఉండేటువంటి మిజైల్స్ని డ్రోన్స్తో క్యారీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కేవలం 12.5 కేజీల బరువు కాబట్టి చాలా ఈజీగా వెళ్తాయి. అలాగే ULPGM V2 కన్నా కూడా ఇది చాలా మెరుగైనది. ఇవే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్. వీటితో పోల్చుకుంటే మొన్నటి వరకు వెర్షన్ 2ని ఉపయోగించాం, ఇప్పుడు వెర్షన్ 3కి మనం అప్డేట్ అయ్యాం. సో వాటికంటే కూడా ఇవి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి, చాలా యాక్యురేట్గా పనిచేస్తాయి అండ్ చాలా ఈజీగా పని అయిపోతుంది. అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ అదానీ డిఫెన్స్, వీటిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా తయారు చేశారు అంటే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో MSMEల్ని మనం చాలా ఉపయోగించుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా చిన్న కంపెనీలతో టైఅప్ అయ్యి DRDO చాలా కీలకమైనటువంటి ఆయుధాల తయారీకి పూనుకుంది. అంటే భారతదేశంలోనే తయారవ్వాలి, చిన్న కంపెనీలు MSMEల ద్వారా ఏర్పడినటువంటి కంపెనీలను కూడా భాగస్వాములు చేసుకుంటూ మన దేశంలోని మన ప్రజల యొక్క ఎఫర్ట్స్తోనే మన ఆయుధాలను తయారు చేసుకునే పనిలో భాగంగా ఇవి డెవలప్ చేశారు. ముఖ్యంగా వీటిలో చాలా చిన్న కంపెనీలు MSMEలతో పాటుగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్, ఈ రెండు కూడా కీలకమైనటువంటి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తిగా మన దేశ ప్రజల యొక్క ఎఫర్ట్స్తో తయారైనటువంటి మిజైల్స్గా వీటిని చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దాం, రక్షణ సిబ్బందికి ప్రమాదాలు తగ్గించడం. ఇది చాలా కీలకమైన అంశం. సహజంగా సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫైటర్ జెట్స్తో వెళ్ళి మనం లాంచ్ చేయాలంటే మిజైల్స్, ఖచ్చితంగా ఫైటర్ జెట్స్లో మన సైనికులు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫైటర్ జెట్ని మనం పంపించే దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కూడా మనుషులు వాటిని ఎప్పటికప్పుడు ఎక్కువ మంది మానిటర్ చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద సిస్టమ్, మోస్ట్ కాంప్లికేటెడ్ సిస్టమ్గా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఫైటర్ జెట్స్ అయినా సరే, ఫైటర్ జెట్స్లో వెళ్ళి వాటిని లాంచ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో చాలా సందర్భాల్లో ఫైటర్ జెట్స్ మీద అటాక్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో మనుషుల ప్రాణాలు, మన సైనికుల ప్రాణాలు పోయేటువంటి అవకాశం సహజంగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా డైరెక్ట్గా సైనికులు వాటిని జస్ట్ గైడ్ చేయడమే తప్ప డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన సైనికుల ప్రాణాలు సేఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ, వీటికి ఉన్నటువంటి క్వాలిటీ. పూర్తి ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడం సామర్థ్యం, చాలా చాలా స్పెసిఫిక్గా టార్గెట్స్ని కొట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సహజంగా వేరే ఇంకేదైనా సరే పెద్ద మిజైల్స్ అయితే హీట్ సిగ్నేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక మిజైల్ బయలుదేరి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రావడానికి ఈ మధ్యలో హీట్ సిగ్నేచర్స్ని
క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది శత్రు దేశాలు, లేదంటే రాడార్స్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. భారీ సైజులో ఉంటాయి అండ్ ఎక్కువ ఎత్తులు ఎగురుతూ చాలా వేగంగా వస్తూ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ డ్రోన్స్ ద్వారా మనం తీసుకెళ్తున్నాం, చాలా ఉన్నటువంటి టార్గెట్కి అతి దగ్గరగా వెళ్ళి ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం హీట్ సిగ్నేచర్స్కి స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. రెండోది, చాలా తక్కువ హైట్లో వెళ్తూ ఉంటాయి కాబట్టి రాడార్స్కి దొరకడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అన్నిటికీ మించి ఖర్చు చాలా తక్కువ. నిజంగా ఒక డ్రోన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా బ్లాస్ట్ అయింది, లేదంటే డ్రోన్స్ని వాళ్ళు బ్లాస్ట్ చేశారు అంటే జరిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. అధునాతన యుద్ధాలకు తగ్గట్లుగా సాంకేతిక పరిజ్ఞానం, కోర్స్ ఇది చాలా కీలకమైన. ఇప్పుడు కొత్తగా వర్షన్ 3లో మనం డెవలప్ చేసుకొని వీటిని యూజ్ చేస్తున్నాం. సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇందులో మనం యూజ్ చేస్తాం. అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ బరువుతో ఎక్కువ లక్ష్యాలను డెస్ట్రాయ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యవస్థలుగా వీటిని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. కదులుతున్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం. ముఖ్యంగా చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిజైల్స్ మనం చూస్తుంటాం. అలాగే సర్ఫేస్ టు ఎయిర్ అవ్వచ్చు, లేదంటేనేమో కొన్ని సముద్ర గర్భాల నుంచి కూడా మనం ప్రయోగిస్తుంటాం. అంత సముద్రం కింద నుంచి మనం ప్రయోగిస్తూ ఉంటాం, జలాంతర్గాముల దగ్గర నుంచి. సో ఇలా రకరకాల మిజైల్స్ మనం చూస్తుంటాం. ఎయిర్ టు ఎయిర్ ఉండొచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ ఉండొచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా వాటిలో చాలా వరకు కూడా ఫిక్స్డ్ స్పాట్స్ని ఛేదించగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అంటే ఒక లక్ష్యం మూవ్ అవుతున్నప్పుడు, ఒక ఫైటర్ జెట్ మూవ్ అవుతుంది, లేదంటే ఇంకేదైనా ఒక వెహికల్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు అవసరానికి తగ్గట్లుగా దాని టార్గెట్ను చేంజ్ చేసుకునే క్యాపబిలిటీ అన్నిట్లోనూ ఉండకపోవచ్చు. కానీ వీటిలో అది బెస్ట్ క్వాలిటీ. ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించిన తర్వాత ఆ లక్ష్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, ఒకవేళ అది మూవ్ అవుతుంది, ఏదైనా ఒక సైనికుడు పరిగెత్తున్నాడు, లేదంటే ఇంకేదైనా ఒక వెహికల్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు అవసరమైతే దాని డైరెక్షన్స్ చేంజ్ చేసుకొని హీట్ సిగ్నేచర్స్ ఆధారంగా వాటిని పట్టుకొని ఖచ్చితంగా వాటిని బ్లాస్ట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఈ మిజైల్స్కి ఉంది. అలాగే కవచం ఉన్నటువంటి అధునాతన సాయుధ వాహనాలను కూడా ధ్వంసం చేయగలుగుతుంది. ముఖ్యంగా పెద్ద ట్యాంక్స్ గురించి మనం చూస్తూ ఉంటాం. చిన్న గ్రనైడ్స్ లేదంటే చిన్న బాంబుల ద్వారా ఆ ట్యాంక్స్ని బ్లాస్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి ట్యాంక్స్ను కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ వెహికల్స్గా చెప్పొచ్చు ట్యాంక్స్ని. సో అవి తమని తాము రక్షించుకోవడమే కాదు, అవసరమైతే బ్లాస్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి. అలాంటి ట్యాంక్స్ని అతి తక్కువ ఖర్చుతో ఒక పెద్ద మిజైల్ వేసి ఒక ట్యాంక్ని బ్లాస్ట్ చేసినా సరే, అటు ట్యాంక్ ఎవరిదైతే బ్లాస్ట్ అయిపోయిందో వాళ్ళకి మాత్రమే కాదు, ఒక పెద్ద మిజైల్ని మనం వేస్ట్ చేసుకున్నాం, కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతూ ఉంటాయి మనకి. సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు, చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. పెద్ద ట్యాంక్స్ని కూడా బ్లాస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. అండ్ బంకర్లోకి చొచ్చుకెళ్ళేటువంటి పేలేటువంటి వార్ హెడ్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అండర్ గ్రౌండ్ బంకర్స్లోకి వెళ్ళడం అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇరాన్ విషయంలో మనం చూసాం. ఇరాన్కి సంబంధించినటువంటి స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడులు చేసిందే తప్ప అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అమెరికా వచ్చి వాళ్ళకి B-2 బాంబర్స్ ద్వారా వెళ్ళి అక్కడ మిజైల్స్ బాంబ్స్ వేస్తే తప్పితే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయలేకపోయింది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. బంకర్స్ లోపల లేదంటే అండర్ గ్రౌండ్ లోపల ఉన్నటువంటి స్థావరాలను కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి సైనిక సంపత్తి వాళ్ళ ఆయుధాలను కానీ ధ్వంసం చేయాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. ఇది చాలా ప్రత్యేకంగా కొన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి మిజైల్స్కి మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. భూమి లోపలికి చొచ్చుకు వెళ్ళి, చాలా హైట్ నుంచి వచ్చి భూమి లోపలికి చొచ్చుకు వెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి బంకర్స్ లోపలికి వెళ్ళైనా సరే, పూర్తి స్థాయిలో భూమి లోపలికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా చిన్న బంకర్స్ని బ్లాస్ట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంటుంది. చాలా వరకు కూడా యుద్ధం జరిగే సమయంలో బంకర్స్ లోపల నుంచే సైనికులు చాలా వరకు మానిటర్ చేస్తూ ఉంటారు. యుద్ధంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు అక్కడే దాక్కుంటూ ఉంటారు. సో అలాంటి విషయాల్లో కూడా ఇది చాలా క్యాపబిలిటీ కలిగి ఉన్నటువంటి మిజైల్స్గా వీటిని చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. 2000 కోట్లతో ఫైర్ కంట్రోల్ రాడార్లు. వీటికి ప్రత్యేకంగా 2000 కోట్లు కేటాయించి ఈ ఫైర్ కంట్రోల్ రాడార్స్ని వీళ్ళు తయారు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే వీటిని ఎలా గైడ్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి గైడ్ చేయాలి అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. చీకట్లోనూ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించేందుకు ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్స్ కెమెరాస్. ముఖ్యంగా 2 రకాలైనటువంటి మిజైల్స్ మనం చూస్తూ ఉంటాం. కొన్ని మిజైల్స్కి డే టైంలో మాత్రమే క్యాపబిలిటీ ఉంటుంది లక్ష్యాలను ఛేదించడానికి, కానీ అతి కొద్ది ఈ మిజైల్స్ మాత్రమే నైట్ టైంలో కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైంలో, డే టైంలో లక్ష్యాలను ఛేదించడానికి వీటి రేంజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని సుమారుగా 4 కిలోమీటర్ల వరకు, డే టైంలో అయితే 4 కిలోమీటర్లు ఉంటే నైట్ టైం కేవలం 2.5 కిలోమీటర్స్ మాత్రమే వీటి రేంజ్ ఉంది. సో ఈ ఇన్ఫ్రారెడ్ సీకర్ కెమెరాస్, ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ కెమెరాస్
ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ క్యాపబిలిటీ కలిగి ఉండడం వల్ల నైట్ టైం కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి వీటికి స్కోప్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే విస్తృత శ్రేణి లక్ష్యాలను ఛేదించేందుకు హై డెఫినిషన్ డ్యూయల్ ఛానల్ సీకర్స్. ముఖ్యంగా నాట్ ఓన్లీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్ని రీచ్ చేయడానికైనా సరే డే అండ్ నైట్ రెండు పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఖచ్చితంగా టార్గెట్ని ఛేదించేందుకు ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఇన్ఫ్రారెడ్ సీకర్ కెమెరాస్ అవ్వచ్చు, అలాగే హై డెఫినేషన్ డ్యూయల్ ఛానల్ సీకర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఆకాశం నుంచి భూమి మీద గల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సహజంగా మనం చూస్తుంటాం ఎయిర్ టు ఎయిర్లో కాంబాక్ట్ క్యాపబిలిటీస్ కలిగినటువంటి వెపన్స్ కొన్ని ఉంటాయి, అలాగే సర్ఫేస్ టు ఎయిర్ ఉంటాయి. కానీ ఇవి ఎయిర్ టు సర్ఫేస్ కూడా వీటిని చాలా ఈజీగా ఆపరేట్ చేయగలవచ్చు. ముఖ్యంగా మూవ్ అవుతున్నటువంటి లక్ష్యాలను కూడా కొట్టవచ్చు. అలాగే పగలు రాత్రి వేళల్లో దాడి చేయగలిగే సామర్థ్యం అండ్ డే అండ్ నైట్ రెండిట్లోనూ కూడా దాడి చేసేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. ఆ క్వాలిటీస్ వీటికి ఉన్నాయి. అలాగే పగటిపూట 4 కిలోమీటర్లు, రాత్రిపూట 2.5 కిలోమీటర్ల రేంజ్. పగలైతే 4 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతాయి, రాత్రి అయితే 2.5 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చాలా పర్ఫెక్ట్గా ఛేదించగలిగేటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇవి వీటి ప్రత్యేకతలుగా మనం చూడొచ్చు. 12.5 కిలోమీటర్ల అతి తక్కువ వెయిట్, లాంచ్ తర్వాత లక్ష్యాన్ని స్వతంత్రంగా ట్రాక్ చేసేందుకు ఫైర్ అండ్ ఫర్గెట్ సామర్థ్యం. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూడాలి. ఫైర్ అండ్ ఫర్గెట్ క్యాపబిలిటీస్ అంటే ఒక్కసారి మనం ఫైర్ చేసిన తర్వాత సహజంగా ఏదైనా టార్గెట్ మిస్ అయినా సరే, లేదంటే ఇంకేదైనా సమస్య ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కసారి టార్గెట్ని లాక్ చేసామా ఖచ్చితంగా టార్గెట్ని ఛేదించగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అందులోనూ అతి తక్కువ ఖర్చుతో తయారు చేసినవి కాబట్టి ఫైర్ అండ్ ఫర్గెట్ క్వాలిటీ అనేది వీటికి చాలా ఇంపార్టెంట్. అలాగే రిమోట్ పర్వత ప్రాంతాల్లో కూడా వ్యక్తిగత సైనికులను అనుకూలంగా మ్యాన్ పోర్టబుల్ డిజైన్, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక పెద్ద మిజైల్ను మోసుకు వెళ్ళాలంటే సహజంగా ఒక పెద్ద మెషిన్ కావాలి. అంటే లైక్ ఒక జెట్ అవ్వచ్చు, లేదంటే ఒక పెద్ద వార్షిప్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవో కావాల్సి వస్తూ ఉంటాయి. సహజంగా వాటి మీద నుంచి ప్రయోగిస్తూ ఉంటాం, లేదా స్పెసిఫిక్ లాంచ్ ప్యాడ్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. భారీగా ఉంటాయి కాబట్టి మిజైల్స్, కానీ 12.5 కేజీల బరువు కలిగి ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది. లిటరలీ ఒక 12 కేజీల బరువు అంటే నాలాంటి వ్యక్తులు కూడా వీటిని భుజం మీద వేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కాదు, అవసరమైతే ఒక 7-8 మిజైల్స్ను సైనికులు క్యారీ చేయగలరు, ఈజీగా మోసుకుపోగలరు. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. కొండలు ఎక్కేటప్పుడు, అడవుల్లోకి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏదైనా రిమోట్ ఏరియాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ఇవి వీటి క్వాలిటీస్ మనం చూస్తున్నాం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ తయారు చేసుకుంటున్నటువంటి చాలా కీలకమైనటువంటి వెపన్స్ సిరీస్లో ఇది కూడా చాలా కీలకమైందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తున్నాం DEWs, హై ఎనర్జీ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ భారత్ తయారు చేసుకుంది. అలాగే ఘటక్ కాంబాట్ ఎయిర్ వెహికల్స్, స్మాల్ జెట్స్ మనం చూస్తున్నాం. ఘటక్ అనేటువంటి వెహికల్స్ని తయారు చేసుకుంది. అగ్ని ప్రైమ్ మనం చూస్తున్నాం, షార్ట్ రేంజ్. అంటే అగ్ని 1, అగ్ని 2 మనం చూసాం. ఆ తర్వాత XRSAM మనం చూస్తున్నాం, ఎక్స్ట్రా లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిజైల్స్ని మనం చూస్తున్నాం. అలాగే నావెల్ యాంటీ షిప్ మిజైల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్, ఇలా వరుసగా భారత్ తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి సొంతంగా తయారు చేసుకునేటువంటి క్యాపబిలిటీతో తయారు చేసుకుంటుంది. మన భారత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి ఎన్నో వెపన్ సిరీస్లో ఇది కూడా ఒక భాగం కాబోతోంది. కేవలం డ్రోన్స్ను ఉపయోగించి ప్రయోగించేటువంటి మిజైల్స్ అవ్వడం వల్ల అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ బరువు, ప్రాపర్ యాక్యురసీ కలిగినటువంటి మిజైల్స్ అవ్వడం వల్ల ఇప్పుడు మన శత్రు దేశాలకు ఖచ్చితంగా ఇవి భయపెట్టబోతున్నాయి. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు వీటిని చూసి భయపడే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. రేపన్న రోజున మనం ఎక్కడి నుంచి దాడి చేస్తున్నామో, ఎక్కడి నుంచి ఏ డ్రోన్ వస్తుందో, ఏ మిజైల్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఖచ్చితంగా మన శత్రు దేశాలు అల్లాడబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఓవరాల్గా ఇది ఖచ్చితంగా భారత అమ్ముల పొదిలో మరొక కీలకమైనటువంటి అస్త్రం చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం గర్వించవలసిన విషయం, ఇవి భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో తయారైనటువంటి మిజైల్స్. DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి వీటిని చేసింది. ముఖ్యంగా నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ NOARలో వీటిని ప్రయోగించి ఇప్పటికే రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రాపర్గా సక్సెస్ఫుల్గా ప్రయోగించడం కూడా జరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి NOARలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో వీటిని ప్రయోగించారు రీసెంట్గా. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పొగిడారు, చాలా గొప్పగా ప్రశంసించారు DRDOని, అలాగే భారత సైన్యాన్ని, భారత సైంటిస్టులని. అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో
కర్నూలు జిల్లాలో ఈ ప్రాంతం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా దీనికి సంబంధించి డిఆర్డీఓని అభినందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అభినందిస్తూ వారు కొన్ని పోస్టులు కూడా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం అంటూ ఆయన అన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.